హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ ఫస్ట్ డిస్కవర్డ్ ద కరోనా వ్యాక్సిన్? ఆన్సర్ వచ్చేసి రష్యా. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ క్రియేచర్ డస్ నాట్ స్లీప్ ఫ్రమ్ బర్త్ టిల్ ఇట్స్ డెత్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ కూరలో ఏదో తక్కువగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ కర్రీ. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ కర్రీ అంటే ఈ కూరలో ఏదో తక్కువగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఈజ్ లెస్ సవర్నెస్ ఇన్ యువర్ కర్రీ. దెర్ ఈజ్ లెస్ సవర్నెస్ ఇన్ యువర్ కర్రీ అంటే ఈ కూరలో పులుపు తక్కువగా ఉంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ దిస్ కర్రీ. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. క్యాన్ యూ టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ? దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ దిస్ కర్రీ. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. క్యాన్ యూ టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ అంటే ఈ కూరలో ఏదో తక్కువగా ఉంది, అదేంటన్నది నాకు తెలియడం లేదు, నువ్వు టేస్ట్ చేసి చెప్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, నూనె తక్కువగా వేసి వండు. పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదండి, నూనె తక్కువగా వేసి వండు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కుక్ కర్రీస్ విత్ లెస్ ఆయిల్. కుక్ కర్రీస్ విత్ లెస్ ఆయిల్ అంటే నూనె తక్కువగా వేసి వండు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ ఆల్ బికాస్ యూ కీప్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద కర్రీస్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ ఆల్ బికాస్ యూ కీప్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద కర్రీస్ అంటే నువ్వు కూరల్లో నూనె ఎక్కువగా వేయడం వల్ల నాకు తినాలని అనిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ వై యూ ఆర్ పుట్టింగ్ సో మచ్ ఆయిల్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ వై యు ఆర్ పుట్టింగ్ సో మచ్ ఆయిల్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు ఎక్కువ నూనె వేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఉప్పు వేయకుండా మజ్జిగ చేసి ఇవ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, మేక్ బటర్ మిల్క్ వితౌట్ సాల్ట్ అండ్ గివ్ ఇట్ టు మీ. మేక్ బటర్ మిల్క్ వితౌట్ సాల్ట్ అండ్ గివ్ ఇట్ టు మీ అంటే ఉప్పు వేయకుండా మజ్జిగ చేసి ఇవ్వు. బటర్ మిల్క్ అంటే మజ్జిగ. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I don't know why this buttermilk is very sour. I don't know why this buttermilk is very sour అంటే ఈ మజ్జిగ ఇంత పుల్లగా ఎందుకుందో నాకు తెలియదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ ఫర్మెంట్ దిస్ కర్డ్? ఇట్ ఈస్ సో sour అంటే పెరుగు చాలా పుల్లగా ఉంది, నువ్వు ఇది ఎలా తోడుపెట్టావు అని అర్థం. ఫెర్మెంట్ అంటే తోడు పెట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, అన్నం బాగా ఉడికిపోయి ముద్ద అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద రైస్ వాస్ ఓవర్ కుక్డ్ అండ్ ముషీ. ద రైస్ వాస్ ఓవర్ కుక్డ్ అండ్ ముషీ. ముషీ అంటే ముద్ద అయిపోవడం. సో ద రైస్ వాస్ ఓవర్ కుక్డ్ అండ్ ముషీ అంటే అన్నం బాగా ఉడికిపోయి ముద్ద అయిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ ఇఫ్ ద రైస్ ఈజ్ ఓవర్ కుక్డ్ లైక్ దిస్ అంటే అన్నం ఇలా ఎక్కువగా ఉడికిపోతే నాకు నచ్చదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ ద డిషెస్ వేర్ గుడ్ బట్ ద రైస్ వాజ్ నాట్ ఫుల్లీ కుక్డ్. ఆల్ ద డిషెస్ వేర్ గుడ్ బట్ ద రైస్ వాజ్ నాట్ ఫుల్లీ కుక్డ్ అంటే వంటలన్నీ చాలా బాగున్నాయి కానీ అన్నం సరిగా ఉడకలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంతమందికైనా వంట చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కుక్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్. ఐ కుక్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ లేదా ఐ కెన్ కుక్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎంతమందికైనా వంట చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ అలోన్ కెన్ కుక్ ఫర్ 100 పీపుల్. ఐ అలోన్ కెన్ కుక్ ఫర్ 100 పీపుల్ లేదా ఐ కెన్ కుక్ ఫర్ 100 పీపుల్ బై మై సెల్ఫ్ అంటే నేను ఒంటరిగానే 100 మందికి వంట చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ లవ్ టు కుక్ సో ఐ కుక్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎంతమందికైనా వంట చేస్తాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఉప్పు కారాలు ఎక్కువగా వెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే,
డోంట్ యాడ్ టూ మచ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ టు ద కర్రీ. లేదా డోంట్ యాడ్ టూ మచ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అంటే ఉప్పు కారాలు ఎక్కువగా వెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కుక్ కేర్ఫుల్లీ వితౌట్ యాడింగ్ టూ మచ్ స్పైసెస్. కుక్ కేర్ఫుల్లీ వితౌట్ యాడింగ్ టూ మచ్ స్పైసెస్ అంటే మసాలాలు ఎక్కువ వేయకుండా జాగ్రత్తగా వంట చెయ్యి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ యాడ్స్ ఎ లాట్ ఆఫ్ చిల్లీ పౌడర్ టు ఎవ్రీ డిష్ షీ మేక్స్ లేదా షీ కుక్స్ అంటే తను చేసే ప్రతి డిష్లోనూ తను కారం చాలా ఎక్కువగా వేస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.